హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ ఆయుర్వేద నిపుణుని. ఈరోజు మరొక కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఏంటి ఆ టాపిక్ అంటే, టాపిక్ కన్నా ముందు విష్ యూ హ్యాపీ అండ్ వెరీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. టు మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా పెరుగుతున్నారు. రీసెంట్గా నా మానిటైజేషన్ కూడా ఆన్ అయింది. సో అదంతా మీ దీవెన వల్లే, మీ కమెంట్స్ వల్లే, మీ వ్యూవర్షిప్ వల్లే, అంతే. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్ కొంచెం ఇంట్రెస్టింగ్, కొంచెం కామన్ థింగ్ కూడా. ఏంటంటే చాలామంది డౌట్ కమెంట్స్ రూపంలో కానీ ఫోన్ ద్వారా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, టెంపరరీ సిమెంట్కి పర్మనెంట్ సిమెంట్కి తేడా ఏంటండి అని. సో టెంపరరీ సిమెంట్ మనకి పుచ్చు పైన పెడతారు. సో అది ఏ కండిషన్ పెడతారనేది నేను కొంచెం తర్వాత చెప్తాను. పర్మనెంట్ సిమెంట్ కూడా మనం పుచ్చు క్లియర్ చేసి డ్రిల్ చేసి పెడతాము. సో అది ఏ కండిషన్లో పెడతారనేది కూడా నేను మెల్లిగా చెప్తాను. దయచేసి వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి, స్కిప్ చేయకుండా చూడండి. సో టెంపరరీ సిమెంట్ అంటే ఇది టెంఫిల్ కంపెనీ వాళ్ళది. ఇది ప్రీ ఫామ్లో మనకు వస్తుంది అనమాట. వైట్గా ఉంది చూడండి. సో ఇది ఆల్రెడీ కలిపి మనకి కంపెనీ అమ్మడం జరుగుతుంది. ఇది డైరెక్ట్గా కొంచెం మెత్తగా ఉంటుంది. పంటి పుచ్చు తీసేసి రంధ్రం ఉంటుంది కదా, దాని లోపల మనం పేస్ట్ చేసి సరిపోతుంది. టెంపరరీ ఎందుకంటే కొన్ని రోజులకే పెడతాం కాబట్టి, మళ్ళీ తర్వాత తీసి పర్మనెంట్ సిమెంట్ అనేది పెడతారు. ఇది అయిపోయిందా. పర్మనెంట్ సిమెంట్ ఏమో చాలా కంపెనీస్ ఉన్నాయి. టెంపరరీ సిమెంట్ అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. పర్మనెంట్ సిమెంట్ అంటే చాలా కంపెనీస్ వచ్చాయి. పౌడర్ ఫామ్ ఉంటుంది, లిక్విడ్ ఫామ్ ఉంటుంది. ఈ రెండు మనం మిక్స్ చేసి సాఫ్ట్గా ఉన్నప్పుడే మనం ఆ పుచ్చు డ్రిల్ చేసినాక రంధ్రం ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసినాక 2-3 మినిట్స్ వదిలేస్తే గట్టిగా అయిపోతుంది. దట్ ఈస్ పర్మనెంట్ సిమెంట్ అనమాట. సో చాలా కంపెనీస్ ఉన్నాయి. 3M అని ఉంది, GAC అని ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి మనకి పౌడర్ ఫామ్ అండ్ లిక్విడ్ ఫాము. సో ఇది పక్కన పెడితే అసలు ఏ కండిషన్ ఇంపార్టెంట్, ఇదే ఏ కండిషన్లో మనము టెంపరరీ సిమెంట్ పెడతాము, ఏ కండిషన్లో మనం పర్మనెంట్ సిమెంట్ పెడతాము. టెంపరరీ సిమెంట్ ఏమొచ్చి బేసిక్గా మనకి పుచ్చు పైన ఉంటాయి. కొందరికి పుచ్చు పంటి లోపల దవడ లోపలికి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇది రక్తకణం పంటిది, ఇది పుచ్చు. ఇది కిందికి వెళ్ళి రక్తకణం టచ్ అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. కానీ పుచ్చు కిందికి ఇలా వెళ్ళి ఇంతవరకు వెళ్ళి ఆగిందనుకోండి, మీకు విపరీతమైన జువ్వు అని ఉంటుంది నార్మల్ నీళ్ళు తాగినా కూడా. సో అలాంటప్పుడు మీరు డెంటిస్ట్ దగ్గరికి పోతే ఇక్కడ దాకా డ్రిల్ చేసి పుచ్చు తీసేసి ఇక్కడ ఒక పేస్ట్ వేస్తారు. టెంపరరీ బేస్ అంటారు దాన్ని, జింక్ ఆక్సైడ్ పేస్ట్ అని. అది పెట్టాక దానిపైన మనం ఈ టెంపరరీ సిమెంట్ అనేది వేస్తాము. ఒక 2 వీక్స్ వదిలేస్తాము. బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట. ఈ టెంపరరీ సిమెంట్ ఇక్కడ దాకా పేస్ట్ చేసాం కదా, అదంతా తీసేసి డ్రిల్ చేసి పర్మనెంట్ సిమెంట్ అనేది ఫిక్స్ చేస్తాం దాంట్లో. సో ఇలాంటి కండిషన్ టెంపరరీ. ఇంకో మెయిన్ దగ్గర ఎక్కడే పెడతాము టెంపరరీ పేస్ట్ సిమెంట్ ఏమంటే, ఫస్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ సిట్టింగ్ ఓపెన్ డ్రెస్సింగ్లో ఇస్తాము. సెకండ్ సిట్టింగ్లో ఏమొచ్చి క్లోజ్ డ్రెస్సింగ్ ఇస్తాం. క్లోజ్ డ్రెస్సింగ్ ఎప్పుడు ఇస్తామంటే, చీమ్ ఇంకా ఉంది అంటే పంటిలో. ఓపెన్ డ్రెస్సింగ్, క్లోజ్ డ్రెస్సింగ్ అనేది ఇక్కడ ఐకార్డ్లో వదిలేస్తాను, ఆల్రెడీ నా వీడియో ఉంది ఛానల్లో, అది చూడండి. సో అలా క్లోజ్ డ్రెస్సింగ్ ఇచ్చినప్పుడు మెడికమెంట్ వేస్తాం, కెనాల్స్లో వేసి దానిపైన కాటన్ పెట్టి దానిపైన ఈ టెంపరరీ పేస్ట్ అనేది సిమెంట్ అనేది పెడతాము. సో ఈ 2 కండిషన్స్లో మనం టెంపరరీ సిమెంట్ అనేది పెడతాము. ఇంకా పల్లెటూరులో ఏమవుతుందంటే ఇదే పర్మనెంట్ సిమెంట్ అనేది పెట్టేస్తారు, అది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఊడిపోతుంది. డబ్బులు లేని వాళ్ళకి అట్లా చేస్తారు, ఇంకేం చేయలేము. నెక్స్ట్ ఈ పర్మనెంట్ సిమెంట్ లిక్విడ్ ఫాము, పౌడర్ ఫాము మిక్స్ చేసి పెట్టేది ఏ కండిషన్లో, దవడపల్లో లేకపోతే కెనైన్స్లో, ప్రీమోలార్స్ మధ్యలో మనకు పుచ్చుంటే డ్రిల్ చేసి ఆ రంధ్రంలో ఈ పర్మనెంట్ సిమెంట్ అనేది ఫిక్స్ చేస్తాం. పర్మనెంట్గా ఉంటుంది. అది చాలా ఇయర్స్, 10 years అని ఉండొచ్చు, 20 years అని ఉండొచ్చు, ఇబ్బందే లేదు. 30 years అన్న వస్తుంది. చెప్పాను కదా మీకు, టీత్ ఫిల్లింగ్ సిమెంట్స్ కూడా నేను ఐకార్డ్లో వదిలేస్తాను, చాలా వ్యూస్ వచ్చేదానికి కూడా అది చూడండి. చాలా వెరైటీస్ ఆఫ్ సిమెంట్స్, GAC సిమెంట్ ఉంటుంది, కాంపోజిట్ సిమెంట్ అని ఉంటాయి. 2 రకాల పర్మనెంట్గా స్ట్రాంగ్గా ఉండే సిమెంట్స్ అనమాట. ఎలాంటి కండిషన్స్లో, పుచ్చుండే కండిషన్స్లో, పన్ను ఇరిగిన కండిషన్లో, చిప్ ఆఫ్ అయిన కండిషన్లో, టీత్ కండిషన్స్లో మనము ఈ పర్మనెంట్ సిమెంట్ అనేది పెడతాము. ఇంకోటి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అప్పుడు పర్మనెంట్ సిమెంట్స్ ఖచ్చితంగా ఈ టెంపరరీ తీసి
పర్మనెంట్ సిమెంట్ పెట్టడానికి ఆస్కారం ఉంది. థర్డ్ సిట్టింగ్లో, లాస్ట్ సిట్టింగ్లో కొందరు రూట్ కెనాల్ చేసుకున్నాక క్యాప్ పెట్టుకోవాలని చెప్తాం. ఎందుకంటే రూట్ కెనాల్ చేసిన పన్ను బ్రిటిల్గా ఉంటుంది. మనకు చెట్టుకు నీరు పోయకపోతే చెట్టు ఎట్లయితే ఇరిగిపోతుందో మనకి పంటలో నుంచి మన రక్త కణము పస్ అంతా తీసేసినప్పుడు పన్ను వీక్గా ఉంటుంది. సో దానిపైన మనం క్యాప్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. అప్పుడే మనం ఇట్ కెన్ విత్స్టాండ్ ఎనీ హెవీ ఫోర్సెస్ అనమాట. గట్టి వస్తువుల్ని అది విత్స్టాండ్ చేసుకోగలదు ఆ ప్రెషర్ని. పంటి దాకా తీసుకుపోదు అనమాట క్యాప్. ప్రెషర్ అది తట్టుకుంటుంది కానీ క్యాప్ పంటి వరకు తీసుకెళ్ళదు ఈ క్యాప్ అనేది. సో కొందరు ఈ రూట్ కెనాల్ 3000, క్యాప్ 3000, 6000 దీనికి అయిపోద్ది, నా దగ్గర డబ్బులు లేవని 3000తో రూట్ కెనాల్ చేసుకోండి నొప్పి తగ్గిపోతుందని అది చేసుకుని వెళ్ళిపోతారా, ఇది అయిపోతుంది పన్ను. అప్పుడు పన్నే తీయాల్సిన పరిస్థితి దాకా తెచ్చుకుంటారు. సో కంపల్సరీ రూట్ కెనాల్ చేసుకొని క్యాప్ వేసుకోవాలి. సో అలాంటి పక్షంలో క్యాప్ వేసుకోనంటే మీరు చెప్పేస్తే అప్పుడు బాగా ప్యాక్ చేస్తారు పర్మనెంట్ సిమెంట్తో. ఆ డెంటిస్ట్, మీ దగ్గర ఉన్న డెంటిస్ట్ బాగా ప్యాక్ చేస్తారు జేఏసీ సిమెంట్తోనో కాంపోజిట్ సిమెంట్తోనో. సో ఈ పర్మనెంట్ సిమెంట్తో బాగా ప్యాక్ చేసుకున్నారు అనుకోండి, మీరు హెవీ ఫోర్సెస్ కొంచెం తగ్గించి తినండి ఆ పంట పైన అని చెప్తాం అన్నమాట. సో ఇదండి టెంపరీ సిమెంట్ ఏ కండిషన్లో వేస్తాము, పర్మనెంట్ సిమెంట్ ఏ కండిషన్లో వేస్తాము, మీరు దాన్ని బట్టి మీరు వేసుకోండి. సో దిస్ డాక్టర్ పివి నరసింహారావు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, ఈట్ హెల్దీ ఫుడ్ అండ్ బీ హ్యాపీ. హెల్దీగా ఉండండి. ఈ సంవత్సరం అయినా హెల్దీ ఫుడ్ తినండి. బాయ్.